మీరు చూస్తున్న TV9 నా పేరు స్వప్న. ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరగడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలింది. సహజంగానే అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో ముమ్మరంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. హైదరాబాద్కి సంబంధించి హాట్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే అందరి దృష్టి ఉన్న నియోజకవర్గాల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం ఒకటి. ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున విజయరామారావు పోటీ చేస్తారు ఈ నియోజకవర్గం నుండి. అండ్ గతసారి ఆయన ఓటమిని చవిచూశారు. పీజేఆర్కి కాన్స్టిట్యుయెన్సీని అందజేసి ఓడిపోయారు, అందరికీ తెలిసిన విషయం. ప్రధానంగా ఆయన పోలీస్ బ్యాక్గ్రౌండ్ వల్ల, ఆయన మూవ్ అవుతున్న సర్కిల్స్ వల్ల బహుశా క్లాసెస్కి దగ్గరయ్యి మాసెస్కి దూరం అయ్యారన్న ఒక విమర్శ, ఒక కామెంట్ ఉంది విజయరామారావు గురించి. కానీ ఈ తప్పిదాన్ని సరిదిద్దుకుంటూ ఈసారి తెలుగుదేశం పార్టీ ఆఫర్ చేస్తున్న అతిపెద్ద తాయిలం అంటే క్యాష్ ట్రాన్స్ఫర్ సిస్టమ్, ఈ పథకాన్ని చేతబట్టి తన ప్రచారంలోకి ఇవాళ దూసుకెళ్లబోతున్నారు. ఎలా ప్రచారం కొనసాగిస్తారు, ఏం చేయబోతున్నారు, ప్రజల స్పందన ఏ విధంగా ఉండబోతోంది మనం చూడబోతున్నాం ప్రత్యక్షంగా. ఇవాళ మన లీడర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి విజయరామారావు. సోమాజిగూడ దుర్గానగర్ వీధుల మీదుగా విజయరామారావు ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఒకప్పుడు పీజేఆర్ కంచుకోటగా ఉండే ఖైరతాబాద్ నియోజకవర్గం ఈసారి ఎవరు కైవసం చేసుకుంటారా అన్న ఉత్కంఠ కనిపిస్తోంది. విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ పీజేఆర్. అండ్ ఈసారి పీజేఆర్ కుమారుడు పునర్విభజన తర్వాత జూబ్లీ హిల్స్ నుండి పోటీ చేస్తారు. కానీ ఇక్కడ విజయరామారావుని ఢీ కొట్టడానికి దానం నాగేందర్ అంటే ఆయన కూడా ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ తయారయ్యారు, బరిలోకి దిగారు. మరి ఆయన మాస్ ఫాలోయింగ్ని విజయరామారావు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు ఇవాళ మన ప్రచారంలో చూడబోతున్నాం. ప్రస్తుతం ఇక్కడున్న కొంతమంది ప్రముఖుల ఇళ్లకి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ కొనసాగిస్తున్నారు. తర్వాత ఏం జరగబోతుంది, యాజ్ వి గో త్రూ ది డే ఏ తాయిలాలతో జనాన్ని ఆకట్టుకోబోతున్నారో చూస్తాం. రోజుకి ఎంత వస్తుంది? 50 రూపాయలు. ఇప్పుడు నువ్వు ఒకటి వినమ్మా, నువ్వు నీకు వచ్చేది 110 రూపాయలు, నీకు నీ భర్తకి ఇక్కడ కిరాయి ఇంటుంటున్నావు. అందుకోసం అని చెప్పి మన పార్టీ అధికారంలోకి వస్తే మనం చేయబోయేది ఏంటంటే ప్రతి నెల మీ పేరుతోటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల 1500 రూపాయలు కానీ 2000 రూపాయలు కానీ నీకైతే 2000 వస్తుంది. విన్నావమ్మా? నీకు 2000 రూపాయలు వస్తుంది నెలకి. బ్యాంకులో వేస్తాము, నువ్వు చెక్కు ద్వారా తీసుకొని నువ్వు కుటుంబాన్ని నడుపుకోవాలి. నువ్వు సంపాదించేదానికి అదనంగా ఈ సహాయం ప్రభుత్వం నీ కుటుంబానికి చేస్తుంది. మన ప్రభుత్వం రాగానే నీకు అది జరుగుతుంది. కాబట్టి నువ్వు ఇది నువ్వు పక్కన ఉండే వాళ్ళందరికి కూడా చెప్పాలి. యూజువల్గా విజయరామారావు గారు అంటే ఆయన చాలా క్లాసెస్తో బాగా కనెక్ట్ ఉంది. మీరు ఎలిట్ సర్కిల్స్లో మూవ్ అవుతారు, మాసెస్కి బాగా దూరం అయ్యారు. 2004లో కూడా క్యాడర్కి కొంత దూరం అయ్యారని ఒక కామెంట్ ఉంది మీ గురించి. ఎంతవరకు మీరు ఒప్పుకుంటారు? ఐ డూ ఫీల్ ఇట్స్ రైట్? ఒకటి అది కరెక్ట్ కాదండి. ఆ ఇంప్రెషన్ ఉన్నది కరెక్ట్ కాదని చెప్పలేను. ఆ ఇంప్రెషన్ ఉంది. కానీ నా టైంలో 80% టైం నేను క్యాడర్ తోటి ప్రజల్లోనే గడుపుతాను. మా ఇంటికి వచ్చేవారైనా, నేను ఎక్కువగా తిరిగేదైనా, ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నా మీద ప్రచారంలో మీరు ఇంకా కాలనీస్ రండి అని అడుగుతున్నారు. వారందరికీ నేను ఒకటే సమాధానం చెప్తున్నాను, ఎక్కువ టైము మాసెస్తో అయిపోతా ఉంది. అందుకోసం అని చెప్పి ఎంత ఎక్కువగా మీ దగ్గర రావాలో అంత ఎక్కువగా రాలేకపోతున్నానని చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత మా క్యాడరు ఎప్పుడు కూడా మా ఇంట్లోకి రావడానికి కానీ నాతో మాట్లాడడానికి కానీ వాళ్ళు వెనక ముందు ఆడరు. కాకపోతే నేను ఆఫీసర్గా ఉన్నాను, పోలీస్ కమిషనర్గా, సిబిఐగా ఇదంతా ఉండే కాడికి వాళ్ళకి ఏదో నేనేం భయం లేదండి, భయం లేదు. ఐ థింక్ మోర్ కొంచెం గౌరవం. మరీ నన్ను తేలిగ్గా అట్లా అనుకోరు వాళ్ళు. ఆ డిస్టెన్స్ నేను క్రియేట్ చేసింది కాదు, నా గతం క్రియేట్ చేసింది. మొత్తం మీరు మెంటలీ బయటకు వచ్చారా? పోలీస్ ఆఫీసర్ పాత్రలోంచి పూర్తిగా బయటకు వచ్చారు అనుకుంటున్నారా, లేక ఇంకా అందరినీ కొంచెం అనుమానంగా
ఒకలాగా చూస్తారండి పోలీస్ వాళ్ళు అనుమానంగా చూడరండి. పోలీస్ వాళ్ళు ఇతరులకు సహాయం చేయడానికి చూస్తారు. మీరు మాట్లాడే పోలీస్ వాళ్ళు అది ఎక్సెప్షన్. ఇవాళ మాసెస్ స్లమ్స్ లోకి వెళ్ళినప్పుడు కూడా చూడబోతున్నాం మీరు ఎలా ఇంటరాక్ట్ అవబోతున్నారు. వెయిటింగ్ టు సీ. మీరు ఓడిపోవడానికి కారణాలు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏతో ఉంది. దాన్ని మమ్మల్ని ఒక బీజేపీతో కలిసి ఉన్నామని చెప్పి అలయన్స్ ఎలక్ట్రల్ అలయన్స్ ని యాక్చువల్ గా ప్రభుత్వంలో ఉన్నామనే ఒక ఇంప్రెషన్ తోటి మాకు నష్టమైంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఢీ కొట్టబోతోంది దానం నాగేందర్తో. ప్రధానంగా ఉంటుంది కాంగ్రెస్ తోటే పోటీ. అవును, దాంతో పాటు మిగతా పార్టీలు ఉన్నాయండి. బీజేపీ, లోక్సత్తా ఇవన్నీ కూడా ఉన్నాయి. రైట్. రరాపా కూడా ఉంది. ఓటర్స్ క్యాండిడేట్స్ లో ఎవరు మంచి అభ్యర్థులు గెలిచే అభ్యర్థికే ఓటు వేస్తారు.